జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన దళితులకు గడిచిన 5 ఏళ్లు కుచ్చుటోపి పెట్టాడని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పాల్తెట్టి పెంటారా ఆరోపించారు. దళిత సేన మాల మహానాడు సంయుక్త ఆధ్వర్యంలో పాత గాజువాక టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీను అనే దళిత యువకుడిని కోడికత్తి కేసులో కావాలని ఇరికించి మానసిక క్షోభకు గురిచేసి వైసీపీ నేతలు సునకానందం పొందారని విమర్శించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు దర్జాగా తిరుగుతున్నాడని వీళ్ళ ప్రజాపాలకులంటూ మండిపడ్డారు. దళితులపై తరచూ దాడులు జరుగుతున్న ఈ ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదని, దీన్ని బట్టి దళితులపై వైసీపీకి ఎలాంటి ప్రేమ ఉందో స్పష్టమవుతుందన్నారు. దురాగతాలు దుర్మార్గాలు ఈ 5 సంవత్సరాలుగా ఈ వర్గాల మీద యథేచ్ఛగా సాగినాయి. కోడికత్తి కేసు మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి పార్సల్ చేయడం, అట్లాగే డాక్టర్ అచ్చన్న అనేటువంటి ఒక అధికారిని చంపి పైశాచికమైనటువంటి చర్యలకు కూరుకోవడం, అట్లాగే విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ అనేటువంటి డాక్టర్ గారిని మాస్క్ లేదని అడిగిన పాపానికి ఆయన పిచ్చోడిని చేసి రోడ్ల మీద ఈడ్చి పోలీసులతో కొట్టించి చంపించినటువంటి దురాఘాతాలు ఇవన్నీ కూడా దళితుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అత్యంత పాశకమైనటువంటి చర్యలుగా మేము భావిస్తున్నాం. కానీ గతంలో ఏబిసిడి వర్గీకరణ తెచ్చారనేటువంటి ఒక కారణం చేత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన మద్దతును ప్రకటించాం. ఆయన అధికారం వచ్చే వరకు నిరంతరం శ్రమించాం. కానీ మాకు ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే హత్యలు, మానభంగాలు, ఆస్తులను దోపిడీ చేయటం, ప్రశ్నించే గొంతుకి నొక్కేయటం. ఈ దుర్మార్గం అనేటువంటిది ఈ 4.5 సంవత్సరాలుగా మేము అనుభవించాం. అనేక విజ్ఞప్తులు చేశాం, కానీ దేనికి వారు స్పందించలేదు.